మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూం 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే డోన్ జాతీయ రహదారి నందు గల లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ ఒక్కసారి సార్ వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు. ఫోన్లు పని చేయండి సార్. ఒకళ్ళ చూసి 10 మంది వెళ్ళిపోతారు. మీరు చెప్పండి, మీరు చేసే పని. 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు.
అవన్నీ ఏమో అవసరం లేదు, అన్నీ తీసుకెళ్ళండి. దేవుడి దండం పెట్టి జరగాలమ్మా, లైన్ అంత ఉంది, దేవుడు తీసి దండం పెట్టి జరగండి. వేమ్లవాడలో శ్రీ బతిపోచమ్మ తల్లికి 300 కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. కన్నయ్య చూడు బండి కదా కూర్చోబెట్టి బండి కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్ లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్.
లైట్ డ్రాప్స్ ఒక్కడ కూడా ఇన్స్టాల్ చేయాలి. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ చేసుకుంటారు. टीवी माता अच्छा चले लो उधर ही रहो. అట్లుండవు ఇట్లా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకరరావు మండలంలో సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాని సతిమణి ట్రస్ట్ బృందంతో సిద్దివారిపాలెం గ్రామంలో ప్రాథమిక వార్షిక దినోత్సవంలో భాగంగా మారుమూల గ్రామమైన సిద్దివారిపాలెం ప్రజలకు కాకినాడ రూరల్ రమణయ్యపేట సిటీ హాస్పిటల్ వైద్య బృందంతో వైద్యం సదుపాయం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీసీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. షుగర్ బీపీకి మందు వాడుతున్నారా? షుగర్ బీపీకి మందు వాడుతున్నారా? షుగర్ బీపీ చక్కెర కానీ బీపీకి వాడుతున్నారా? ఇప్పుడు వాడండి. ఇది రేట్ మళ్ళీ కూర్చోండి. ఏం తిన్నదని పొద్దు నుంచి విన్నారా?
రావడానికి కొంచెం అనువుగా ఉంటారు. ఇప్పుడు దాకా చేయలేదా పని సెక్రటరీ గారు చూసుకుంటారు ఆ పని. నేనేందుకు చెప్తాను? మా దగ్గర నుండి ఫస్ట్లో పిల్లల్ని చూసుకుంటూ మా దగ్గర పని చేస్తూ దేవుని పిలుపు మేరకు సేవా కార్యక్రమానికి వచ్చి కర్నూలు నగరంలోని ప్రజాదరణకు అత్యంత చేరువే మార్కెట్ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ ప్రజలకు సరసమైన ధరలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చేరువైన సత్య షోరూం 2వ బ్రాంచ్ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ నందు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతిలో సరసమైన ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించడంలో దేశం మొత్తం మీద 27 బ్రాంచులు కలిగిన సత్య షోరూం 2వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార అభివృద్ధిలో సహాయపడగలరని వారు కోరారు. అండి నా పేరు లకిత. సత్య ఏజెన్సీస్లో ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన సత్య ఏజెన్సీస్ చెన్నైలో 250 స్టోర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఏపీలో వచ్చేసరికి 25th షోరూమ్ మన కర్నూలులో ఓపెన్ చేశారు. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద 30,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. 20,000 పైన కొన్న ప్రతి కస్టమర్కి వచ్చేసరికి 2 చైర్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కాకుండా మన సత్యాలో వచ్చేసరికి 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని రకాల టీవీలు మనకి ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్స్ ప్రతిదీ మన సత్యాలో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ప్రైజుల్లో. ఇవే కాకుండా 0 డౌన్ పేమెంట్తో ప్రతి కస్టమర్కి ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా 0 డౌన్ పేమెంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే iPhone 13 వచ్చేసరికి 52,900కి అవైలబుల్ ఉన్నాయి. iPhone 13 వచ్చేసరికి 52,900లో ఉంది. iPhone 15 వచ్చేసరికి 72,900లో అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు కంపల్సరీ సత్యాకి విచ్చేసి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ భూమండలంలోని సమస్త ప్రాణుల జీవన మనుగడకు చెట్లు ఆధారం అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాలకు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు.
సార్ కొంచెం మీరు పక్కకున్నాడు. నెక్స్ట్ కలెక్టర్ ఇక్కడ మొత్తం చేయండి సార్. కుక్కండి మళ్ళీ. ఒక మొక్క దగ్గర ఒక నిలుపు. సార్ మీరు క్యాబ్ పోయినట్టు వస్తాడు మోహన్ పక్కకు బాబా నీ ఫోన్ కూడా నువ్వు ఇట్లేదు. ఇటు ఇటు కొద్దిగా మరి ఎట్లా వస్తుంది రాదు. కూర్చో కూర్చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సెక్యూర్ అక్కడ పెడతారు కదా పిల్లలు కానీ సిటీ మెంబర్స్ ఐకేపీ వాళ్ళు. ఓకే సార్. విశాఖపట్నంలోని హెచ్పీ కాలనీ సింహాద్రిపురంలో ఓ ఇంట్లో పూజలు చేస్తుండగా నీళ్లు తాగుతున్న వరాహి అమ్మవారి విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. చందు 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 ఒకసారి ఇంత బాగా తాగుతానమ్మా. నేను నన్ను కూడా తీ నువ్వు. నిన్ను తీసినాను చందు. నువ్వు కాలి అమ్మా ఎంత బాగా తాగుతాను మా అమ్మ. తాగిపించుకోండి నువ్వు తాగిపించుకోండి. అబద్ధం అట్లే నాన్న మాట్లాడతాను. పెట్టండి దగ్గర పెట్టండి. తగిలేస్తాను. ఎంత ఫాస్ట్ తాగిస్తాను మా అమ్మ. చూసిందు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నందు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేసినందుకు రాష్ట్రంలోని 12,918 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీస్లు, జెడ్పీటీస్లు మరియు 3.5 కోట్ల గ్రామీణ ప్రజలందరి తరపున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా వివిధ పద్ధతుల కింద గత ప్రభుత్వం బకాయిలు పడిన మిగతా నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. ఇంకా లాగేది లేదు, అక్కడికే చాలా ఉంటారా కలిసి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడే, లేదంటే ఒక 5 నిమిషాలు. ఓకే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.